Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 13. ఈరోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము తెలుగులో 14వ వచనంలో నుండి తీసుకొనబడింది. Thou shalt be above only, and thou shalt not be beneath. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. The context of this verse is ఈ వచనం యొక్క సందర్భం ఏమిటిదంటే, the life of Moses, who was the leader, the lawgiver, and the legislator, was coming to an end. మోషే యొక్క జీవితం అనగా ధర్మశాస్త్రం ఇచ్చినవాడు, మరి న్యాయశాస్త్రము, ఒక మంచి నాయకుడుగా ఉన్న ఈ దైవజనుడు తన జీవితం యొక్క ముగింపునకు వచ్చాడు. He had completed the explaining of the law of the Lord to the Israelites. దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకి వివరించి బోధించడం ముగించాడు. From Deuteronomy 26:16 onwards, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని it looks like Moses is giving his farewell address. ఇది ఎట్లా ఉంటుందంటే, మోషే తన వీడ్కోల్పు వర్తమానం సందేశం ఇస్తున్నట్లుగా ఉంది. Moses reviewed what the Lord had done for Israel, and he declared unto them all those things. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చేసిన కార్యాలన్నీ కూడా ఆయన మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. And after that he explained the benefits of obeying the laws of the Lord. ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపించటం వలన కలిగేటువంటి మేలులు ఏమిటియో కూడా చెప్పాడు. Also he spoke about the disciplines because of disobedience. అవిధేయత వలన వారి మీదకి వచ్చేటువంటి ఆ క్రమశిక్షణ చర్యలు అవి కూడా చెప్పినాడు. And man of God Finis Jennings Dake, he mentions that దైవజనుడు ఫిన్నింగ్స్ జెన్నింగ్స్ డేగ్స్ అనే అతను చెప్పిన మాట ఏమిటిదంటే, there are 21 blessings that are promised in the first 14 verses of Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో 21 ఆశీర్వాదాలు దీవెనల గురించి రాయబడ్డాయి. And today's promise is the last of those 21. ఈ రోజు యొక్క వాగ్దానము ఆ 21 దీవెన వచనాల్లో చివరిది. Yeah, in English Bible it is in 13th verse, in Telugu Bible it is in 14th verse. ఇంగ్లీష్ బైబిల్లో 13వ వచనం రాయబడింది, తెలుగు బైబిల్లో 14వ వచనంలో రాయబడింది. So obedience to God builds godly character in us. దేవుని ఎడల మనం విధేయత చూపించినప్పుడు దైవికమైనటువంటి ఆ సుగుణాలు మనలో అవి They will develop. అవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. And godly qualities like love, holiness, forgiveness, etc., they will develop in us. దైవికమైనటువంటి లక్షణాలు, ప్రేమించుట, క్షమించుట, పరిశుద్ధత, ఇలాంటి లక్షణాలు మనలో పెరుగుతూ ఉంటాయి. When we obey God and his voice, మనం దేవుని స్వరమునకు విధేయత చూపించినప్పుడు several blessings from God such as safety and success, దేవుని యొద్ద నుండి అనేక రకమైనటువంటి ఆశీర్వాదాలు అంటే క్షేమము, విజయము, and also abundance, సమృద్ధి, and blessings in the field, blessings of cattle, పొలములో దీవెన, పశువుల్లో దీవెన, our employment, మన యొక్క ఉద్యోగంలో, finances, etc., are enumerated. ఆర్థికమైనటువంటి విషయాల్లో, ఈ విధంగా అనేక విషయాల్లో దీవెనలు వస్తాయి. Same truth is seen in Matthew 6:33. ఇదే సత్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో కూడా మనం చూడొచ్చు. And also prophet Samuel exhorted King Saul in 1 Samuel 15:22 that obedience is better than sacrifice. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు రాజుకి హెచ్చరిక చేశానని చెప్తున్నాడు. అక్కడ మనం బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట లేదా మాట వినుట శ్రేష్టము. If we study the life histories of good and godly men in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దైవ భక్తి గల ఒక మంచి రాజుల యొక్క చరిత్రలు మనం గమనిస్తే, for example, godly men like Joseph or David or Daniel, etc., ఉదాహరణకి దైవజనులైనటువంటి యోసేపు, దావీదు, దానియేలు ఇంకా తదితరులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు మనం పరిశీలన we చేసినప్పుడు notice one common truth that though they were oppressed and attacked, always they came out with flying colors. అందరిలో కూడా మనము చూడగలిగేటువంటి ఒక సత్యం ఏమిటిదంటే, వారు ఎన్ని కష్ట పరిస్థితులు గుండా వెళ్ళినా కానీ, ఎన్ని బాధలు అనుభవించినా కానీ విజయోత్సవంతో వాళ్ళు బయటికి వచ్చిన సందర్భాలు చూస్తాం. Always they were lifted up.
వాళ్ళు ఎల్లప్పుడూ కూడా పైకెత్తబడిన వారుగానే ఉన్నారు. And always they lived like heads, not tails. ఎల్లప్పుడూ వారు తలగానే ఉన్నారు గాని ఎప్పుడు తోకగా లేరు. So the word of God is the law. కాబట్టి దేవుని యొక్క వాక్యమే మనకు ఒక ధర్మశాస్త్రం, ఒక చట్టం లాంటిది. Whatever may happen, the law is the law. ఏది ఏమైనా కానీ ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రమే. For example, ఉదాహరణకి take a small piece of cork, ఒక చిన్న బెరడు మొక్క మీరు చూస్తే put it in water. దాన్ని మీరు నీళ్ళలో వేయండి. As per the scientific laws, ఇక్కడ శాస్త్రీయపరమైనటువంటి ఆ నియమాలను బట్టి మనం చూస్తే it will float because of its light-bodied nature. చూడండి, దానికి ఉన్న తేలికపాటి స్వభావాన్ని బట్టి అది నీటిలో తేలియాడుతుంది. Suppose you press it to the bottom of the water by force. ఒకవేళ మీరు దానిపైన ఏదైనా ఒక ఒత్తిడి, ఒక బరువు పెట్టి నీళ్లలో కిందకి గాని దాన్ని ఒత్తి పట్టినట్లయితే The moment when you release that force or weight, దానిపైన ఉన్నటువంటి ఆ ఒత్తిడి గాని బరువుని ఒక్కసారి తొలగిస్తే it will come up to the surface again. వెంటనే మళ్ళా నీటిలో పైకి తేలుతుంది అది. In a similar way, అదే రీతిగా a godly man gains ground and his enemies will lose the ground. కాబట్టి దైవ భక్తులు, దైవజనులైనటువంటి వారు శత్రువులపైన వారికి పై చేయి ఉంటుంది. He mounts to be the head అతను తలగానే ఉంటాడు, and the enemies sink to be the tail. శత్రువు తోకగా ఉండేటువంటి స్థితికి దిగజారుతాడు. Godly man will be the uppermost and ungodly will be the undermost. దైవభక్తి గలవారేమో ఉన్నత స్థాయిలో పై స్థానంలో ఉంటారు, భక్తిహీనులైన వారు అట్టడుగున దిగజారిపోయిన స్థితిలో ఉంటారు. As years advance, the good man grows in influence. సంవత్సరాలు గడుస్తున్న కొలది ఈ భక్తి గలవారు మంచి పలుకుబడితో వాళ్ళు పైకి వస్తుంటారు. And slowly and surely they will overcome their difficulties. నెమ్మదిగా తప్పకుండా వారి కష్టాలపైన విజయాన్ని సాధిస్తారు. Ultimately they will occupy a seat of honor. చివరికి వాళ్ళు ఘనమైనటువంటి స్థానాన్ని వాళ్ళు అధిరోహిస్తారు. And ungodly lose their advantages and finally they will be driven aside. భక్తిహీనులైన వారు వారికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా కోల్పోతూ వారు ప్రక్కన నెట్టివేయబడతారు. Same truth we can see in the lives of Mordecai and Haman in the book of Esther. ఇదే సత్యాన్ని మొర్దెకై, హామానుల జీవితంలో ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతుంది. When we see today's promise, మరి ఈ నేటి దిన వాగ్దానాన్ని గమనిస్తే God says that you will be above only, not beneath. దేవుడు చెప్తున్న మాట, నీవు పై వాడవుగానే ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు. So in this context I am burdened to share about one of my favorite characters in the Bible. ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో నాకు నచ్చినటువంటి ఒక వ్యక్తిని గురించి నేను మీతో పంచుకోవాలని He is none ఆశపడుతున్నాను. other than Joseph. ఆయన మరెవరో కాదు, యోసేపు. When we study his life, తన జీవితాన్ని మనము ధ్యానం చేస్తే we understand that he was obedient not just to his earthly father Jacob, but also his heavenly father Lord Jehovah. ఆయన తన జీవితంలో తన తండ్రి అయిన భూ సంబంధమైనటువంటి తండ్రి అయిన యాకోబు దగ్గర విధేయుడిగా ఉండడం మాత్రమే కాదు, పర సంబంధమైన పరలోకపు తండ్రి అయిన దేవుని ఎదుట కూడా ఎంతో విధేయుడిగా ఉన్నవాడు. Then what was the result? అలాంటప్పుడు ఈ ఫలితం ఎట్లా ఉంది? Let us see Joseph in 4 places of his life. చూడండి, యోసేపు జీవితంలో 4 స్థానాల్లో తను ఉన్న స్థితిని మనం చూస్తాం. Number 1, మొదటిది in parents' house తల్లిదండ్రుల ఇంటిలో there were 13 children to Jacob, యాకోబునకి 13 సంతానం, 12 sons and 1 daughter. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. He was the 12th child of Jacob, and among the sons he is the 11th son. యాకోబునకు 12వ సంతానం, కుమారుల్లో మనం చూసినప్పుడు 11వ కుమారుడు ఆయన. Yet he received the birthright. ఆయనను జ్యేష్ఠత్వపు హక్కు ఆయనకు వచ్చింది. If you read 1 Chronicles 5th chapter, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయంలో చదివితే, if you read verses 1 and 2, మొదటి 2 వచనాలు మనం చదివితే yeah, it is written that he got the birthright. అక్కడ రాయబడిన మాట అదే, జ్యేష్ఠత్వపు హక్కు అతనికి లభించింది. Is it possible? అది సాధ్యమవుతుందా? When Reuben lost the birthright because of his sin with Bilhah, ఈ రూబేను బిల్హాతో పాపము చేసిన కారణాన్ని బట్టి తన జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు. he lost the birthright. ఆయన జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయినాడు. But Jacob gave the blessings to the firstborn to Joseph. అయితే యాకోబు ఈ జ్యేష్ఠత్వపు హక్కుని యోసేపునకు ఇచ్చాడు. And all the blessings related to the firstborn. ఆ జ్యేష్ఠుడికి
రావలసినటువంటి ఆశీర్వాదాలు, జ్యేష్ఠుడికి చెందిన ఆశీర్వాదాలన్నీ కూడా యోసేపునకు ఇచ్చాడు. So Joseph was above and not beneath. కాబట్టి ఇక్కడ యోసేపు పైవాడుగా ఉన్నాడే గాని క్రిందివాడుగా లేడు. So secondly, if you see him in Potiphar's house, ఇప్పుడు రెండవదిగా పోతీఫర్ ఇంటిలో మనం చూస్తాం. in Genesis 39:4, ఆది కాండము 39వ అధ్యాయం 4వ వచనంలో we read that Joseph became the overseer of Potiphar's house. యోసేపు పోతీఫర్ ఇంటిలో పై విచారణకర్తగా ఉండినాడు. So in our modern language, he was appointed as the CEO of Potiphar's house. ఇప్పుడు మన ఆధునిక యుగంలో మన భాషలో మనం చెప్పాలంటే పోతీఫర్ ఇంటికి అతను సీఈఓగా ఉన్నాడు. Remember, గుర్తుపెట్టుకోండి, Joseph is not an Egyptian. యోసేపు ఐగుప్తీయుడు కాదు, He is a slave in Egypt. ఐగుప్తులో బానిస, And he is an Israelite. అతడు ఇశ్రాయేలీయుడు. Though he was a Jewish slave in Egypt, ఐగుప్తులో ఉంటూ యూదుడైన బానిసగా ఉన్నా God worked out in such a way that Joseph found favor in the sight of the Egyptian master Potiphar. దేవుడు తన కార్యం ఎట్లా జరిగించాడంటే ఐగుప్తీయుడైనటువంటి యజమానుడైన పోతిఫర్ దృష్టికి దయ పొందినవాడాడు. So the entire responsibility of the house was kept under Joseph. మరి తన ఇంటిలో ఉన్నటువంటి బాధ్యత అంతా కూడా పూర్తిగా యోసేపునకు అప్పగించాడు. And he was the supreme authority there. అక్కడ ఆయనకి అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి అధికారం కలిగి ఉన్నాడు. Once again, he was the head, not the tail. ఇక్కడ కూడా మరొకసారి మనం చూస్తాం, పైవాడగా తలగా ఉన్నాడే గాని తోకగా లేడు. So both in parents' house and Potiphar's house, he was head only. తల్లిదండ్రుల ఇంటిలోను పోతిఫర్ ఇంటిలో కూడా తలగానే ఉన్నాడు. Thirdly, when we see the prison house, ఇక మూడవది చెరసాలలో మనం చూస్తే Joseph went and he was sent to the prison in Genesis 13:20. ఆది కాండం 39వ అధ్యాయం 20వ వచనంలో యోసేపునకు ఖైదులో చెరసాలలోకి పంపించారు. We all know about the story of the conspiracy of Potiphar's wife. పోతిఫర్ భార్య పనిన కుట్ర, ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. Even in those difficult situations, we all know how Joseph maintained his integrity. ఆ కష్ట పరిస్థితుల్లో కూడా ఏ విధంగా యోసేపు నమ్మకస్తుడిగా ఉండినాడా అనే సంగతి మనకు తెలుసు. Though he was faithful to God, he was sent into the prison. దేవుని ఎడల ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ చెరసాలకి పంపించబడ్డాడు. There in the prison, in the beginning, he was a prisoner like any other person. చెరసాల్లో ఆరంభంలో మనం చూస్తే మిగతా వారి వలె అతడు ఒక ఖైదీగానే ఉన్నాడు. But very soon, అయితే అతి త్వరలోనే he became, in one way, the deputy superintendent of the same prison. ఒక విధంగా మనం చెప్పాలంటే ఆ చెరసాలలోనే చెరసాల అధికారి క్రింద స్థానానికి వచ్చాడు. Oh, there is a head there, the superintendent of the prison is there. అక్కడ పై అధికారి సూపరింటెండెంట్ ఉన్నాడు. But he left all the prisoners to the control of Joseph. అయితే అక్కడున్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించాడు. There also Joseph became the CEO. అక్కడ కూడా యోసేపు సీఈఓ స్థానంలోనే ఉన్నాడు. Once again, he was the head, not the tail. ఇక్కడ కూడా మరలా ఆయన తలగానే ఉన్నాడు కానీ తోకగా లేడు. So wherever he went, కాబట్టి యోసేపు ఎక్కడికి వెళ్ళినా he కానీ was above, not beneath. పైవాడుగానే ఉన్నాడు కానీ క్రింది వాడుగా You లేడు. see the fourth place, that is the Pharaoh's house. ఇప్పుడు 4వ స్థలం మనం చూద్దాం, అది ఫరో ఇంటికి వచ్చాడు. Though Joseph was taken to Pharaoh's palace to interpret the king's dreams, ఇప్పుడు యోసేపు రాజుకు వచ్చిన కల భావం చెప్పడానికే రాజభవనానికి తీసుకొని రాబడినప్పటికీ do you know what is the very interesting thing there? అక్కడ ఉన్న జరిగినటువంటి ఆసక్తికరమైన సంగతి ఏంటో తెలుసా? Not after many days, చాలా కాలం తర్వాత ఏమి కాదు, not after even few days, కొన్ని రోజుల తర్వాత కూడా కాదు, in few hours he was elevated as the second command in the country Egypt. కొన్ని గంటల వ్యవధిలోనే ఐగుప్తుని పరిపాలిస్తున్నటువంటి 2వ స్థానంలోనికి హెచ్చించబడ్డాడు. What a God we are having. ఎంతటి దేవుడు మనకున్నాడు. Truly it is impossible for a Jewish slave to become the prime minister in Egypt. నిజంగానే యూదుడైనటువంటి ఒక బానిస ఐగుప్తునకు ప్రధానమంత్రి కావడం అనేది అసాధ్యమైనది. Moreover, at the age of 30. ఇంకా చెప్పాలంటే అప్పుడు 30 సంవత్సరాల వయసు ఆయన. Yeah, we read it in Genesis chapter 41 verses 40 to 44. ఆది కాండం 41వ అధ్యాయము 40 నుండి 44 వచనాల్లో మనం చదివితే And we can see how he became the prime minister. అక్కడ ఏ విధంగా యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది. During the days of the plentiful harvest and also the famine period, he was given almost number 1 position in Egypt. సమృద్ధిగా పంటలు పండిన కాలంలోను ఆ తర్వాత వెంటనే వచ్చిన కరువు కాలంలో కూడా యోసేపుకి ఐగుప్తులో ఉన్నత స్థానం, ప్రథమ స్థానం ఇవ్వబడింది. Once again, he was the head, not the tail. ఇక్కడ కూడా ఆయన తలగానే ఉన్నాడు కానీ తోకగా లేడు. Therefore, wherever Joseph was, he was above only, not beneath. కాబట్టి యోసేపు ఎక్కడ ఉండినా, ఏ స్థానంలో ఉండినా కానీ
పైవాడగానే ఉన్నాడు కానీ క్రిందివాడగా ఎప్పుడూ లేడు ఆయన. Above, that speaks of victory. పైవాడగా అంటే అది విజయానికి సంకేతం. So, dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, take a decision today to obey God and His voice in spite of the price to be paid. దేవుని స్వరానికి విధేయత చూపించడానికి కొరకైనటువంటి తీర్మానం ఈ రోజే చేసుకోండి. ఎంత క్రయము చెల్లించవలసి వచ్చినా దేవునికి విధేయత Then చూపించండి. He will keep you above. అప్పుడు నిన్ను దేవుడు పైవాడుగా ఉంచుతాడు. Even from earthly point of view, you may be attending to some interview or you must have applied for a seat in a college. ఇప్పుడు భూ సంబంధమైనటువంటి కోణం నుండి కూడా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ నువ్వు ఏదైనా కాలేజీలో సీటు కొరకు లేదా ఏదైనా ఇంటర్వ్యూ కొరకు నువ్వు సిద్ధపడతా ఉంటావు, Promise God that you will obey Him. నువ్వు దేవా నేను నీకే విధేయత చూపిస్తానని దేవునితో ప్రమాణం చేయి. Especially I am talking to the young people. ప్రత్యేకించి ఈ ఉదయకాలం నేను యవనస్తులైన వారితో You are like మాట్లాడుతున్నాను. my children. మీరు నా పిల్లల లాంటి వారే. Oh, young people, please obey God in all decisions of your life. యవనస్తులారా, మీ జీవితంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ప్రతి నిర్ణయంలో దేవునికి విధేయులు అవ్వండి. Then you can see miracles similar to those of Joseph. అప్పుడు యోసేపు జీవితంలో జరిగిన లాంటి ఆశ్చర్యక్రియలని మీ జీవితంలో కూడా చూస్తారు మీరు. So obedience to God and His voice is the secret. కాబట్టి దేవుని స్వరమునకు విధేయత చూపించడం లోబడుటయే దానికి రహస్యం. May God bless you and lead you throughout this day and also throughout your life. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ దినమంతయు మీ జీవిత కాలం అంతయు నడిపించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we obey Thy commandments, Thou hast promised that Thou want to keep us above, not beneath. మీ యొక్క ప్రభా మరి ఆ వాగ్దానములకి మీ మాటలకు మేము లోబడినప్పుడు విధేయులమైనప్పుడు పైవారగానే ఉంటామే కానీ క్రింది వారం ఉండమని చెప్పావు. Oh Lord, we can see the same in the lives of many people in the Bible. బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాల్లో ప్రభా మేము ఇది చూడగలం. Who will expect a shepherd boy will become a great king like David? గొర్రెలను కాసుకునేవాడు ఒక రాజు అవుతాడని, దావీదు లాంటి రాజు అవుతాడని ఎవరు ఊహించగలరు? And who imagined that a captive in Babylon like Daniel, O Lord, he will rule not only during the days of Babylonian kingdom, even the Medo-Persian kingdom. బబులోను చెరలో ఉన్నటువంటి దానియేలు ఆ బబులోను సామ్రాజ్యంలో మాత్రమే ఏలువాడుగా కాకుండా మాదీయ పారసీకుల రాజ్యం వరకును అతను ఏలువాడుగా అధిపతిగా ఉండినాడు. Lord, who expected a slave orphan girl like Esther will become the queen? దేవా, ఒక బానిస పిల్ల ఎస్తేరు అనాథ రాణి అవుతాదని ఎవరు ఊహిస్తారు? God of the Bible is God of wonders. బైబిల్లోని దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. We have seen about Joseph also. దేవా, మేము యోసేపు విషయంలోనూ విన్నాం. In whatever situation he was, O Lord, Thou hast kept him as head only, not tail. తాను ఏ స్థితిలో ఉండినా తలగానే ఉంచావు గాని తోకగా ఉంచలేదు. Also Thou hast shown us the secret, that is the obedience to Thy commands. నీ ఆజ్ఞలకు విధేయత చూపించడం వలన జరగబోయేటువంటి రహస్యాల గురించి కూడా మీరు చెప్పినారు. Our dear ones who are hearing this message, O Lord, they may take a firm decision to obey whatever You say in spite of the price to be paid, and O Lord, Thou may prove this promise in their life. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు ఎంత క్రయమునైనా గాలి చెల్లించి ప్రభా నీ మాటకి నీ వాగ్దానాలకు విధేయులు ఉన్నట్లుగా చేసి దేవా నీవు ఆ విధంగా చేయటం వలన వారు ఆశీర్వదించబడతారని వారి జీవితంలో రుజువుపరచండి. Not only they, we too, O Lord, we may obey Thy commands in our day-to-day life. వారు మాత్రమే కాకుండా మేము కూడా మా అనుదిన జీవితంలో మీ ఆజ్ఞలకు విధేయులు అవటానికి సహాయం Guide చేయండి. us throughout this day. దినమంతా కూడా మీరు మమ్మల్ని Guide నడిపించండి. us throughout our life. ప్రభా మా జీవిత కాలం అంతా నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.